హలో అండి, హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. కొబ్బరి పచ్చడి తయారీ విధానం ఫ్రెండ్స్ చూడండి. కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, జీలకర్ర, పచ్చిపప్పు, కొంచెం శనగపప్పు అండి. ఫ్రెండ్స్ ముందుగా బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు, మినపప్పు వేయాల్సింది మర్చిపోయండి. పచ్చిమిరపకాయలు వేసేసా ఫ్రెండ్స్. మీరైతే అలా వేపకాకండి. ఫస్ట్ పచ్చిపప్పు, మినపగుండ్లు వేసుకొని కొంచెం అవి 1 టేబుల్ స్పూను, ఇవి 1 టేబుల్ స్పూను వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేయండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మర్చిపోయి ముందు పచ్చిమిరపకాయలు వేసేసాను. నా వీడియోస్, నా కొటేషన్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరింత మందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, సాయి మినపప్పు, ఇవి పచ్చిపప్పు వేసి వేపిన తర్వాత కొబ్బరి వేసానండి. ఆ కొబ్బరి కూడా లైట్గా వేగితే సరిపోతుందండి ఫ్రెండ్స్. అంటే 2 రోజులు ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. కొంచెం లైట్ బ్రౌన్ కలరు వస్తే సరిపోయిద్దండి. అవన్నీ వేపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వేగినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నామండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. తర్వాత ఒక చిన్నవి టమాటాలు 2 తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయకి పచ్చిమిరపకాయలు 4-5 తీసుకున్న, ఎండుమిరపకాయలు 3, అలాగే కొంచెం చింతపండు అని గోలి అంత చింతపండు ఫ్రెండ్స్ వేసి అది కొంచెం బాగా ఉడకాలండి. టమాటా మీడియం ఫ్లేమ్లో పెడితే ఉడికిద్ది ఫ్రెండ్స్, మెత్తబడిపోతాయి. టమాటాలతో పాటు చింతపండు కూడా మగ్గిద్ది. కొంచెం పసుపు వేసుకుందామండి. అది మిక్స్ చేసుకొని మగ్గిని చూడండి ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకొని ఈ కొబ్బరి ఇవన్నీ ఆరేలోపు పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసానండి. తర్వాత చిన్నులపాయ, కరివేపాకండి, కొంచెం ఇంగువ అండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు ఫ్రెండ్స్. ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇంగువ కొంచెం కరివేపాకు కూడా వేసానండి. అవి ఆరేలోపు ఈ పోపు కూడా మనం అది మిక్సీ పెట్టుకునేలోపు పోపు ఆరిపోయిద్దండి. తాలింపు అప్పుడు కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నా కొటేషన్, నా వీడియోస్ నచ్చితే నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కరివేపాకు వేసానండి. స్టవ్ కట్టేసేసా. చూడండి ఫ్రెండ్స్, తాలింపు కూడా ఆరిద్ది. ఇప్పుడు ఇవి అన్నీ మిక్సీలో వేసుకుందామండి. మనం వేపుకున్నాం కండి ఫస్ట్ ఎప్పుడైనా పచ్చెనపప్పు, మినపగుండ్లు కొంచెం వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి వేపుకోవాలండి. ఇప్పుడు చిన్నెల్లిపాయ, జీలకర్ర వేసానండి. తర్వాత సాల్ట్ ఫ్రెండ్స్. రోట్లో నూరుకుంటే బాగా రుచిగా ఉంటుందండి. కాకపోతే సిటీ లైఫ్లో రోలు పెట్టడానికి ఉండదు. 2వ స్టేర్ 3వ స్టేర్లో ఉంటారు కాబట్టి ఆ సౌకర్యం ఉండదండి. అందుకని అన్ని మిక్సీలో వేయటమే, లేకపోతే పప్పు గుత్తితో నూరటం. పల్లెటూరులో అయితే రోట్లో నూరితే భలే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు కొబ్బరి మెదిగింది ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసుకొని మెదుపుకున్నా. కొంచెం జారుడుగా కావాలంటే కొంచెం వాటర్ హీట్ చేసి పోసుకుంటే జారుడు అయిద్దండి. నేనేం పోయలేదు, పోపేసాను ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. శైలజ రామశెట్టి వ్లాగ్స్ని లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్. బాయ్.